నేషనల్ అవార్డ్ ఫర్ బ్రేవరీ. సూర్య సన్ ఆఫ్ కృష్ణ అని పిలిచారు ఆ రోజు. మేఘ్నాని పోగొట్టుకున్న బాధ నాలో ఇంకా ఉంది. దాన్ని పోగొట్టుకోవాలనే జిమ్కి వెళ్ళడం మొదలెట్టాను. ఈ రోజుకి నా జూనియర్స్తో అదే చెప్తాను, మీ బాడీని రెడీ చేయండి, అన్ని బాధలు పోతాయని. కొత్త జీవితం మొదలు పెట్టాలి, ఏదైనా సాధించాలనే ఆలోచన. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ జాయినింగ్ ద ఆర్మీ. నో, ఏ ఆర్మీ వద్దు, ఏ వద్దు. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. పరిస్థితి ఎక్కడా బాలేదు. నేను 4 ఏళ్ళు చదువుకోవడానికి ఊరికి పంపించాలంటే ఎంత ఆలోచించాను. ఆస్ డాడీ. డార్లింగ్, అది కాలేజ్. అండ్ ఆ అబ్బాయి వెంకట్, మేజర్ వెంకట్, ఇక్కడి నుంచి వెళ్ళాడు టు జాయిన్ ది ఆర్మీ. కేమ్ బ్యాక్ ఇన్ అ కాఫిన్. ఫ్యూనరల్లో ఎంత ఏడ్చారో తెలుసా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చాట. తర్వాత పట్టించుకున్నారా ఆ అబ్బాయిని? పేపర్లో కూడా చిన్న న్యూసే వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ అగైన్. నేను జాగ్రత్తగా ఉంటానమ్మా. నేనేమైనా చెయ్యాలమ్మా. నేను సంతోషంగా లేను. ఆఫీస్లో టేబుల్ వేసుకుని కూర్చోవడం నా వల్ల కాదమ్మా. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్యాసినేషన్ నాలో ఎప్పటి నుంచో ఉంది. అది నేను బయటికి చూపించలేదు, మీ ఎవరికి చెప్పను లేదు. ఇదే నాకు కావాలి. నాకు ఖచ్చితంగా తెలుసు. ఐ నో ఇట్ ఫ్రమ్ హియర్. ఐ వాంట్ సెట్ an example. హార్ట్ టచ్ చేశాడు, వాడు గుడి మీద చేపెట్టేశాడు, నువ్వు కాదనుకో. సనా, జస్ట్ పర్స్యూ వాట్ యువర్ హార్ట్ డిజైర్స్. నేను మీ అమ్మని చూసిన రోజు నా గుడి మీద చేపెట్టేశారు. నాకున్న ఒకే ఒక డిజైర్ తనే. కానీ ఒకటి, నీ ఆర్మీ లైఫ్ కంటే కాస్త టఫ్ అయింది. నేనే గెలిచేశాను. నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. వాట్? ఐ థింక్ యూ షుడ్ గో ఫర్ ఇట్. కమ్ ఆన్, వాడి ఇష్ట ప్రకారమే చేయండి డార్లింగ్. సూర్య ప్లీజ్ మా. డార్లింగ్, నేను చెప్పేది విను. హీల్ బి ఫైన్. హిస్ మేడ్ అప్ హిస్ మైండ్.